హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ సూపర్ హోమ్ రెమెడీ మీతో షేర్ చేస్తానండి. దీన్ని రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చర్మం అనేది చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుందన్నమాట. మనకి ఈ వింటర్స్లో ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనికోసం ఇక్కడ నేను చిన్న బౌల్లో 1 స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండిని మనం మిక్స్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్నవి 3 నుంచి 4 ఆరెంజ్ తొనలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. మీరు పెద్దవైతే ఒక 2 తీసుకోండి. పిండి కలుపుకోవడానికి సరిపడినంత జ్యూస్ అనేది నేను ఇక్కడ స్ట్రైనర్లో ఈ విధంగా ప్రెస్ చేసి తీసుకుంటే మనకి చక్కగా పిప్పి లేకుండా రసం అనేది నీట్గా వచ్చేస్తుంది. మనం కావాల్సినంత జ్యూస్ తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పిని పడేయకుండా మీరు చేతులు స్క్రబ్ చేసుకోవడానికి కొంచెం కాళ్ళ మీద కనుక రుద్దుకుని వదిలేశారంటే ఒక 5-10 మినిట్స్ తర్వాత కడుక్కుంటే మనకి చేతుల మీద ఉన్న చర్మం కూడా స్మూత్గా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్లో ఉన్న విటమిన్ సి అనేది మన చర్మంలో కొలాజిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మన స్కిన్లో కొలాజిన్ అనేది ఉన్నప్పుడు చర్మం అనేది డల్గా లేకుండా రేడియంట్గా స్మూత్గా కనిపిస్తుంది అనమాట, యవ్వనంగా. సో ఆ విటమిన్ సి అనేది మనకి స్కిన్కి అలా హెల్ప్ అవుతుంది కాబట్టి చర్మ సౌందర్యానికి ఎక్కువగా విటమిన్ సి బేస్డ్ ఉన్న ఫుడ్స్ కానీ, క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ న్యాచురల్గానే ఆ విటమిన్ సి అనేది ఆరెంజ్ జ్యూస్లో ఉండడం వల్ల మన చర్మానికి ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే డైరెక్ట్గా ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోండి. చలికాలం డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ హాఫ్ ఆరెంజ్ జ్యూసు, కొంచెం పాలు, పచ్చిపాలు తీసుకోండి, కొద్దిగా తేనె యాడ్ చేసుకోండి. నాది డ్రై స్కిన్ కాబట్టి ఇప్పుడు కొంచెం తేనె, కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. మీది ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఇందాక చేసిన ప్యాక్లో ఇటువంటివే ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదంటే డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. మనకి కొంచెం మాయిశ్చర్డ్ కంటెంట్ అనేది పెరుగుతుందన్నమాట. తేమదనాన్ని ఇవ్వడానికి ఈ 2 పదార్థాలు అనేవి హెల్ప్ అవుతాయి. అప్లై మంచిగా కలుపుకొని మీరు స్కిన్ మీద కింద నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకొని నిదానంగా గోరువెచ్చని నీళ్ళతో కానీ చల్లటి నీళ్ళతో కానీ మీరు తడుపుకున్న తర్వాత మాత్రమే ఫేస్ వాష్ చేసుకుంటే ఇలా వారానికి 1 లేదా 2 సార్లు చేస్తే మీ స్కిన్లో మంచి మార్పు అనేది తప్పకుండా మీరు చూడగలుగుతారు. హోప్ మీ అందరికీ ఈ రెమెడీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.